హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు మొదటిసారిగా మా ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మీరు యూట్యూబ్ లో మా ఛానల్ కోసం చాందిని కిచెన్ తెనాలి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మా వీడియోస్లో సబ్ టైటిల్ కొరకు నేను చూపిస్తున్న క్యాప్షన్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. టమాటో చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటోలు 1/2 kg, పచ్చిమిర్చి 100 గ్రాములు, ఒక కట్ట కొత్తిమీర, జీలకర్ర, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయ 1, వంట నూనె. ఇప్పుడు టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం తీసుకున్న టమాటాలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ టమాటాల మొత్తాన్ని కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇలా టమాటాలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ బాగా వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను, కడిగి తొడియాలు ఒలుచుకున్న పచ్చిమిరపకాయలను వేసి కొద్దిగా వేయించుకుందాం. ఇది కొంచెం వేగాక దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ టమాటో ముక్కలు మగ్గేలోగా మనం ముందుగా తీసుకున్న కొత్తిమీరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్నాం. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలబెట్టుకున్నాం. మరలా మరో 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. టమాటోల్లో నీరు ఎగిరిపోవచ్చింది. వీటిని నీరు ఎగిరిపోయేంత వరకు కొద్దిగా వేయించుకుందాం. ఇది ఇలా బాగా వేగేంత వరకు వేయిస్తూనే ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే బాండి మాడిపోయే అవకాశం ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, నీరు చక్కగా ఎగిరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చట్నీ చేసుకున్నాం. ఇప్పుడు మీరు తీసుకున్న చిన్నులపాయ రెబ్బలను కొద్దిగా నలగొట్టి మిక్సీ జార్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా నలగొట్టకుండా వేసినట్లయితే వెల్లుల్లిపాయ రెబ్బలు ముక్కలు ముక్కలుగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, చింతపండు, వేయించుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, టమాటా ముక్కలు కూడా చక్కగా మెదిగాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో నుంచి ఒక బాండిలో ఉన్నాం. ఇప్పుడు మనం ముందుగా తరిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో యాడ్ చేసుకుని కలుపుకున్నాం.
చూసారుగా ఫ్రెండ్స్, టమాటో చట్నీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీరు యూట్యూబ్ లో మా ఛానల్ కోసం చాందిని కిచెన్స్ తెనాలి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ లో సబ్ టైటిల్ కొరకు మేము చూపిస్తున్న క్యాప్షన్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.